యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు పోనివ్వడనెను వారితో చెప్పెను. చాలు. ప్రభు సమాధిలో ఉన్న లాజరుతో మాట్లాడుతున్నారు. చనిపోయి 4 రోజులుగా శవంగా మారిన లాజరుతో మాట్లాడుతున్నారు. సమాధి చేయటమే కాకుండా అతను చనిపోయాడు నిజముగానే, అది అబద్ధం కాదు. అతనికి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి నార బట్టలు చుట్టేసి సమాధిలో పెట్టి ఓ పెద్ద బండరాయి అడ్డుగా పెట్టేశారు. ఆ సమాధిలో ఉన్నటువంటి లాజరుతో ప్రభు అంటున్నారు, లాజరు బయటికి రా. ఇదేంటయ్యా, బతుకున్న వాళ్ళతో మాట్లాడయ్యా, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకయ్యా? వాడు చచ్చి 4 రోజులు అయింది కదా, ఎట్లా వస్తాడు? అసలు కదలకోకుండా, ఆ శవాన్ని కదలకోకుండా నారబట్టతో కట్టేసి చుట్టేసి బయటికి రాకోకుండా పెద్ద బొండను కూడా అడ్డుగా రాయిని కూడా పెట్టాం కదా. ఎందుకు మీరు రాయి తీయమంటున్నారు? ఎందుకు మీరు అతన్ని బయటికి రమ్మంటున్నారు? ఆశ్చర్యకరంగా జనం చూస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూడండి. లాజరు బయటకు వచ్చాడు. ఎవరే లాజరు? 4 రోజుల క్రితం ప్రాణం పోయి చనిపోయినవాడు. వైద్యులు పరిశీలన చేశారు, కుటుంబీకులు చూశారు, నాడి కొట్టుకోవట్లేదు, శ్వాస ఆటలేదు, మాట్లాడలేదు, చనిపోయాడని ఖచ్చితంగా నిర్ధారించబడటం జరిగింది. ఆ వ్యక్తి సమాధిలో పెట్టారు. 4వ రోజున ఇంచుమించు కుళ్ళు కంపు కొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటికి రా అని పిలిచారు ప్రభు. వినండి, ఈరోజు మత ఆచారాలు అనేటువంటి, కుల సాంప్రదాయాలు అనేటువంటి కట్టుబాట్లతో కట్టివేసి, కొంతమంది అయితే పాపము, ఈ లోకములో ఉన్నటువంటి చెడు దుర అలవాట్లు, ఈవిల్ స్పిరిట్స్ మనుషులను ప్రేరేపిస్తే మనుషులు భయంకరమైన వ్యసనాలకి, త్రాగుడు, జూదం, వ్యభిచారం, రకరకాలైనటువంటి వ్యసనాలకి మనుషులు అలవాటు పడిపోయి అదో గొప్పతనముగా భావిస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. అంటే చనిపోయావు. ఆత్మలో ఎప్పుడో చనిపోయారు ఇలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు తమను తాము వారు గొప్పవారుగా, తెలివైన వారుగా, తెలుసుకున్నవారుగా, భార్య ఉండి కూడా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఏదో ఒక ఘనం సాధించినట్టుగా, నేను 2-3 అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాను, నేను తాగడం మొదలు పెడితే ఫుల్ బాటిల్ తాగేసి బైక్ మీద ఏమాత్రం యాక్సిడెంట్ అవ్వకోకుండా, కారు మీద ఏమాత్రం యాక్సిడెంట్ అవ్వకుండా డ్రైవ్ చేయగలను. ఇలాంటి ఘనతలు కొంతమందికి. వినండి, వారు వాక్యం చెప్తుంది, ఆత్మలు ఎప్పుడూ చచ్చిపోయారు, పైకి జీవోత్సవాలు. ఏంటయ్యా, ఎందుకు అలా చేస్తున్నారు? మా కుల సాంప్రదాయం అండి. ఒకవేళ బిడ్డలు మార్పు చెంది ఆత్మీయంగా అడుగులు వేసి వారు దేవుని మందిరానికి వచ్చి వాడు వాక్యం విని అడుగులు వేస్తే, ఒకరోజు చెల్లి నాతో మాట్లాడింది, అన్న మా నాన్న మారుతాడా, మా అమ్మ మారుద్దా, మా కుటుంబం మారుద్దా అన్నా, మీ సాక్షి విన్నానన్నా. ఆంటీ మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో, ఎలా ద్వేషిస్తూ ఉండేవాళ్ళో, ఎలా విమర్శించుకుంటే ఉండేవాళ్ళో, ఇప్పుడు ఎలా మారారు నేను సాక్షి విన్నానన్నా. అన్న మా అమ్మ నాన్న అలాగే మారతారా అని ఓ చెల్లి అడిగితే రోజు ఈ వాక్యం చూపించాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు
నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి చూడండి, ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అని ఇక్కడ వాగ్దానం రాయబడిందమ్మా. అది నీకోసమే. నేను అభిషేకిస్తాను, పోమన్నాను. ఈ బిడ్డ వెళ్ళి వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఈ సువార్త చెప్పడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు మాట్లాడతారట, ఏమైనా తెలుసా, పోవమ్మా పెద్ద బయలుదేరావు అంటారా అని వాళ్ళ మతం. అది ఆ ప్రార్థన చేసేవాళ్ళు అందరూ చెడిపోయిన వాళ్ళు. ఇలా చేస్తే నేను ఇంట్లోంచి తరివేస్తాం, ఇలా చేస్తే నేను చంపేస్తాం, ఇలాంటి వార్నింగులట. వెళ్ళారు, గ్రహించండి. ఆ బిడ్డ చెబుతుంది, అన్నా నేను అంతకితం లోకములో ఉండగా అన్నా నేను లోక సంబంధిగా జీవించడం మొదలుపెట్టాను. ఒక అబ్బాయితో లవ్ అఫేర్లో పడిపోయాను, పాపంలో పడిపోయాను, చదవటం మానేశాను, సినిమాలకు అలవాటు పడిపోయాను. ఆ అబ్బాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ విషయాలు ఇంట్లో కూడా తెలిసినాయి. దాని ద్వారా కొన్నిసార్లు గొడవలు కష్టాలు వచ్చినాయి. నా వాళ్ళ టెన్షన్ పడ్డారు. అలాంటిది ఇప్పుడు క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే మీ సంఘంలోకి వచ్చి మీ దగ్గర వాక్యం విని తెలుసుకున్నానో, అన్నా అది తప్పని, అది పాపమని, అది లోకమనే సమాధిని తెలుసుకుని, మీరు బయటికి రా లాజరు అన్నట్టుగా ఒకరోజు వాక్యం చెప్తే నేను బయటకు వచ్చేసానన్నా, ఆ పాపిష్టి ఊబిని విడిచిపెట్టేశానన్నా, ఆ లవ్ అఫేర్ వద్దని మానేశానన్నా, అది చంపేస్తానన్నాడు, చంపుకోమన్నాను. ఏమైనా చేసుకో, నాకు క్రీస్తు కావాలని చెప్పి మారిపోయానన్నా. కానీ నేను ఇట్ట మారిపోవటం మా వాళ్ళకి ఇష్టం లేదన్నా. నేను అలా చెడిపోతేనే మా వాళ్ళకి ఇష్టమన్నా. వాళ్ళ ఆచారాలంటన్నా, వాళ్ళ సాంప్రదాయాలంటన్నా, నాన్న తాగుతాడన్నా, అమ్మాయి పర్యటనగా తిడతానన్నా, ఇద్దరికి నెమ్మదిగా ఉండదన్నా. నేను చెప్పానన్నా, మీ సాక్ష్యం ఇంత నెమ్మదిగా ఉంటారు వాళ్ళు, హైందవులే మనలాగా. వాళ్ళు ఇలా ప్రేమను తెలుసుకునేవాళ్ళు, ఒకప్పుడు కొట్టుకుని తిట్టుకునే వాళ్ళే, వాళ్ళు ఇలా మారిపోయారు, అక్కడ అందరూ ఇలా మారిపోతున్నారు అని చెబితే వాళ్ళు ముందు వెగటుగా మాట్లాడి రోతగా మాట్లాడారన్నా. కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కావట్లేదన్నా. నేను చెప్పాను, అమ్మా వాళ్ళు సమాధిలో ఉన్నారు, కుళ్ళిపోయి ఉన్నారు, కట్ల చేత బంధించబడి ఉన్నారు. అది మతనిష్ట. ఆ మతం నేర్పింది మాయరోగాన్ని నేర్పింది. క్రైస్తవుల్లో కూడా కొంతమంది మతాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, ఒక సత్యాన్ని గ్రహిద్దాం. నాకు కూడా దేవుడి ప్రేమను తెలియచేయకపోతే నేను కూడా నామకార్థ భక్తి, ఐందవాచార్యం వచ్చినా సరే నామకార్థ భక్తిలో పడి చచ్చిపోయి ఉండేవాడిని. అదే భక్తి అనుకున్నాను. నా కన్నుల పొరలు రాలిని. పౌలుకి ఎలాగున అన్నని వచ్చి ప్రార్థిస్తూ ఉండగా అపోస్తుల కార్యములో ఎలా పొరలు రాలియో అలా పొరలు. అప్పుడు అర్థమైంది ఆత్మీయ స్పిరిచువల్ స్టాండర్డ్స్ అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, సమాజం ఎలాంటి ఊబిలో ఉందో అని. అప్పుడు నేను తెలుసుకుని బయటకు వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది, సత్యన క్రైస్తత్వం వద్దు మనకి, బతికున్న క్రైస్తత్వం కావాలి. అంతేకాదు దరిద్రమనే సమాధిలో నుంచి రావాలి, వ్యాధులనే సమాధిలో నుంచి బయటికి మనిషి రావాలి. కుటుంబ వ్యవస్థ, చెడిపోయిన వ్యవస్థ బాగుపడాలి. భార్యాభర్తలు ఎవరు కళ్ళమట కన్నీరు కనిపించకూడదు. ప్రతి యవనస్తుడు జై జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ సవాళ్ళు దేవుడు నా ముందు పెట్టారు. నువ్వు జీవించందే బోధించలేవు, ఈ మెట్టుకు రాందే ఇతరులకు చెప్పలేవు అని చెప్పినప్పుడు అవన్నీ కూడా నేను మొదట పాటించడానికి దేవుడు నన్ను ఆ ఇరుకు కొలిమిలో పెట్టి, ఆ క్రషర్లో పెట్టి నలగొట్టారు. అవన్నీ పాఠాలు నేర్పారు, అనుభవ పాఠాలు నేర్పారు. ఆ తర్వాత బయట తీసుకొచ్చి వెళ్ళి సేవ చేయమన్నారు. నువ్వు జీవించిన దాన్ని బోధగా మార్చన్నా. అందుకనే ప్రతి మెసేజ్లో ఏదో కూడా నా సాక్ష్యాన్ని కలుగుతా. నా ప్రభు అన్నారు, జీవించి బోధించిందే సజీవ సువార్త. బైబిల్గా చెప్పాలా? బియ్యం అలా తినేస్తే నీకేమైనా ఆకలి తీరద్దా? బియ్యాన్ని వండుకు తింటే ఆకలి తీరద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ ఇక్కడ సత్యాన్ని గ్రహిద్దాం బిడ్డలారా. అదేంటి తెలుసా? మనం అక్కుళ్ళిపోయిన సమాధిలో నుంచి బయటికి రావాలి, మత మౌఢ్యంలోంచి బయటికి రావాలి.
ఈ లోకమనే సాంప్రదాయ ఆచారాల్లో నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. 4 రోజులుగా చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు నా ప్రభు. మొదట అక్క చెల్లెలకు చెప్పారు, ప్రభు మరియా మార్తా, మీ తమ్ముడు లాజరస్ సమాధి మీద ఉన్న ఆ రాయిని బండను పొర్లించండి. అయ్యా వద్దు ప్రభువా, బతకడయ్యా, అతను మారే రకం కాదయ్యా, మేము పుట్టుక క్రైస్తవులమయ్యా, లేదా పలానా ఐందవులమయ్యా, మా ఆచారాలు ఇంటే అయ్యా. నా ప్రభు అన్నారు, నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తాం. యోహాను సువార్త 11:40 అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని, దేవుని మహిమను చూతువు, నేను నీతో చెప్పలేదా? బండ తీయండి, బయటికి పక్కకు తొలగించండి అని చెప్పిన ప్రభు ఎప్పుడైతే సమాధి ముందుకెళ్ళారో కుళ్ళు వాసన వస్తున్న లాజరస్ కనపడ్డాడు. ఎందుకని? రాయి పొర్లించారు కాబట్టి. ఆ కుళ్ళిపోయిన డెడ్ బాడీతో ప్రభు మాట్లాడుతున్నారు, లాజరు బయటికి రా. ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎంతకాలం భయం అనే సమాధిలో ఉంటావు? ఎంతకాలం వ్యాధులు అనే కొలిమిలో ఉంటావు? ఎంతకాలం దరిద్రం అనే ఆ సమాధిలో మూయబడి కుళ్ళిపోయి ఉంటావు, ఆ కంపు కొట్టుకుంటూ వాటి నుంచి బయటికి రాలేక? ఎంతకాలం ఆత్మీయ జీవితంలో ఆత్మీయతను పక్కన పెట్టి నామకార్థ భక్తికి అలవాటు పడిపోయి, నామకార్థ ప్రార్థనకు అలవాటు పడిపోయి, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, విశ్వాసం లేకుండా, విశ్వాస క్రియలను అద్భుతాలు నమ్మకుండా. యోహాను సువార్త 14:12 బైబిల్ ఉన్న ప్రతి తమ్ముడు చెల్లి చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఈ అభిషేకం ఈరోజు మీ మీదకి రాబోతుంది. ఆమేన్. చదవండి. అంటున్నారు, నా ప్రవక్తలే అద్భుతాలు చేస్తారని చెప్తున్నాడా? నా సేవకులు అద్భుతాలు చేస్తారని చెప్తున్నారా? ఏమన్నారు ప్రభు? నా యందు విశ్వాసం ఉంచు. అందరు చెప్పండి, పురుషులు కూడా చెప్పాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చెయ్యి క్రియలు చేస్తాడు, నాకంటే మరి గొప్ప క్రియలు చేస్తాడు అనండి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి. అందుకు దేవుడు ఈరోజు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పు, ఎంతకాలం అద్భుతాలు జరగవనే సమాధిలో ఉంటావు? ఎంతకాలము అవిశ్వాసం అనే ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉంటావు? ఎంతకాలం దరిద్రాన్ని మోసుకుంటూ తిరుగుతావు? మా తాత అంతేనండి, పాలేరండి, మా నాన్న కూడా పనివాడండి, కూలోడండి, నేను కూడా కూలీ నెంబర్ 1 అండి. నో, నీ తరతరాలుగా వచ్చిన సాంప్రదాయం, ఆచారము అనే సమాధిలో నుంచి ఈరోజు ప్రభు పిలుస్తున్నారు, లాజరు బయటికి రా. ఈరోజు నిన్ను పిలుస్తున్నారు, బయటికి రా. నా ప్రభు అన్నారు, నీ చరిత్రను మార్చాలని, నీ దరిద్రాన్ని అనే సమాధి నుంచి నిన్ను విడిపించాలని, నీ వ్యాధుల నుంచి విడిపించాలని. ఆ అప్పులు సమస్య చేత కుళ్ళిపోయి ఉన్నావు. ఎప్పుడు చూసినా ఆ బాధలే 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 మునిగిపోయి ఉన్నావు, బయట పడలేకపోతున్నావు. లాజరు అక్క చెల్లెలు చెబుతున్నారు, అయ్యా అతను బతకడయ్యా, చనిపోయాడయ్యా. కానీ ప్రభు అన్నారు, నమ్మితే నా మహిమను చూస్తావు. ఈరోజు కూడా నేను నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను, ఈ థర్డ్ వర్షిప్లోకి వచ్చాను, నిన్ను బయటికి పిలవాలని. ఆ కట్లలో నుంచి, శాపములో నుంచి నువ్వు బయటికి రావాలని, ఆ దరిద్రములో నుంచి, ఆ వ్యభిచారమనే ఊబిలో నుంచి, ఆ త్రాగుడనే ఊబిలో నుంచి, దయ్యపు శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న ఆ ఊబిలో నుంచి నువ్వు బయటికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. వస్తావా? ఈరోజు ఆయనకు చోటిస్తావా? నా ప్రభు అంటున్నారు, నీ కట్లను విప్పేస్తా, మృతుడు అయిపోయిన నిన్ను సజీవునిగా బ్రతికిస్తా. ఇప్పటికే శరీర రోగముతో, వ్యాధితో అసలు డాక్టర్లు అనొచ్చు నువ్వు పనికి రావని, కుళ్ళిపోయిన శరీరాలను కూడా బాగు చేయగలడు. నేను ప్రభు నామం పేట ప్రవశిస్తున్నా. ఏంటో తెలుసా? ఏ అవయవం కుళ్ళిపోయిందో, ఏ శరీరంలో భాగం పాడైపోయిందో, లేదా నువ్వు పుడుతూ అసలు అలాంటి అవయవాలు లేకుండా పుట్టావేమో నాకు తెలియదు, లేదా షుగర్ ద్వారా నీ కాలు చెయ్యి కుళ్ళిపోతుందేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా?
నీకు కొత్త అవయవాలు సృష్టిస్తా. ఆమె గట్టిగా గట్టిగా కుళ్ళిపోయిన అవయవాలని బాగు చేస్తా. నా ప్రభు మాట్లాడుతున్నారు. కుళ్ళిపోయిన అవయవాన్ని బాగు చేస్తా. ఏమైనా చేయగలడు నా ప్రభు. 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు లాజరు. అయ్యా కంపు కొడద్దయ్యా, వాసన వస్తాడయ్యా. మార్తా, నమ్మితే నా మహిమను చూస్తావన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. బయటికి రా, కట్లను విప్పాయి, అవిశ్వాసాన్ని తీసే. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, లేదా విమర్శించే వాళ్ళు, ఇదంతా ఇది జరగదు, నీ పరిస్థితి ఇంతే. సైతాన్ని కూడా అప్పుడప్పుడు కూడా వచ్చి నీ ఆ కుళ్ళిపోయిన కాలు స్వస్థపడతావా? నీ భ్రమ కాదా? ఒకవేళ నీ భర్త ద్వారా మాట్లాడవచ్చు, నీ భార్య ద్వారా మాట్లాడవచ్చు, నువ్వు బాగుపడతావా? వేస్ట్. నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా. నమ్మకం ప్రవచించి ఈ రోజు నుంచి ఏమని, లాజర్లా నేను బయటికి వస్తానని చెప్పి సమాధిలో నుంచి. ఆమేన్. ఇప్పుడు ఈ మాట చెప్పు, లాజర్లా నేను సమాధిలో నుంచి బయటకు వస్తాను. నువ్వు మాట్లాడు. లాజర్లా, అందరూ సమాధిలో నుంచి బయటికి వస్తా. ఆమేన్. నా కట్లు ఇప్పబడతాయి, నా బంధకాలు ఇప్పబడతాయి. నా ద్వారా దేవునికి మహిమ. యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. కోల్పోయిన అవయవాలు ఆ స్థానములో దేవుడు కొత్త అవయవాన్ని సృష్టించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డ ప్రవచించు, ధైర్యంగా మాట్లాడు. నీ మీద చేతబడి శక్తులు ఉపయోగించారు, నీ కుటుంబం ఇంతే అని చెప్పినా సరే, లేదు, నజరేయుడైన యేసును నమ్మాను, నేనంటే ఆయనకి ప్రాణం, అందుకే నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఈ సండే సెప్టెంబర్ 1 తారీఖున 3వ వర్షిపులో ఈ పరలోక నేస్తమనే ఈ సంఘములో ఆ రోజు లాజరు బయటికి రా అనే వర్తమానం ద్వారా దేవుడు నాతో ప్రవచించాడు. ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థిస్తా అని నేను కృంగదీస్తానికి వచ్చిన సైతాన్తో చెప్పు. ఆమేన్. ఒకవేళ అప్పులు ఊబేనే సమాధిలో ఉన్నావా, ఆర్థిక దరిద్రం అనే సమాధిలో ఉన్నావా, ఏ వ్యాపారం చేసినా కలిసి రాక కృంగిపోతున్నావా, ఈరోజు ప్రభు నామం పెట్టి చెప్తున్నా, నువ్వు లేవనెత్తబడతావు. ఆ చెల్లి విశ్వాసం ఉపయోగించిందండి, ఒకరోజు కుటుంబం అంతా మారిపోయి దేవుని సన్నిధికి వచ్చేసింది. గట్టిగా గట్టిగా నా ప్రభు ఏం చెప్పారు? విశ్వసించు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆమేన్. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరన్నా భర్త కానీ భార్య కానీ మారుకోకుండా ఉన్నారేమో, ఒక్కదానే వస్తున్నావేమో, ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టు బిడ్డ, ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. ఇది ప్రామిస్. విశ్వసించు, నీవు నీ ఇంటి వారు మీరంతా కలిసి మందిరానికి వస్తున్నట్టుగా చూడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 23వ అధ్యాయానికి వెళ్ళిపో. అక్కడ ఏమంటాడు? నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదమంటాడు యెహోషువ. నేనును నా ఇంటి వారు, నీ కుటుంబీకులందరూ కలిసి ఆ కుటుంబంలో ఉన్న ఆ సంఘంలో ఉన్నట్టుగా ఆత్మీయులుగా అడుగులు వేస్తున్నట్టుగా నువ్వు చూడటం మొదలుపెట్టు. ఒక రోజుకి దేవుడు అద్భుతం చేస్తారు, ఒక రోజుకి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తారు, నీ బంధకాల నుంచి విడిపిస్తారు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి నువ్వు సమాధిలో ఉండాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్న వాళ్ళు మాత్రం మరి ఇలా చెప్పుండొచ్చు, వాళ్ళు లేగరయ్యా, వాళ్ళు బాగుపడరయ్యా, వాళ్ళు దరిద్రులయ్యా, వాళ్ళు మారరయ్యా, వాళ్ళు తాగుబోతులయ్యా, వాళ్ళు తిరుగుబోతులయ్యా, వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేదయ్యా, అది విడిపోయే కుటుంబం అయ్యా, అది శపించబడిన కుటుంబం అయ్యా, అది పాడైపోయిన కుటుంబం అయ్యా, బాగుపడరయ్యా అంటున్నారేమో, అన్నారేమో. ఆల్రెడీ విని విని నీ మైండ్ కూడా దానికి సెట్ అయిపోయిందేమో. కానీ నా యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. సమాధిలో నుంచి లాజరు బయటికి రా. ఈరోజు నువ్వు రా బయటికి. నువ్వు లేస్తున్నావు, నీ కట్లు ఈరోజు ఇప్పబడుతున్నాయి. మత ఆచారాల నుంచి బయటకు వచ్చాయి, లోకమైన దరిద్ర అలవాట్లోంచి బయటకు వచ్చాయి. నామకార్థత్వం మనకు వద్దు, ఆ చీకటి ఆ దయ్యాలు మనకు వద్దు. నెక్స్ట్ దరిద్రం మనకు వద్దు, అభివృద్ధి మన సొంతం, స్వస్థత మన సొంతం.
ఆత్మీయుడుగా మనం జీవిస్తూ ప్రభువుని మహింపరుద్దాం, లోకానికి సవాలు విసురుదాం. దేవుడు దీవించిన క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు. దేవుడు దీవించిన కుటుంబం అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది, ఇంత హెల్తీగా ఉంటారు. ఫలానా సంఘంలోకి వెళ్తే, ఫలానా దేవుడిని నమ్మితే ఇంత ఆశీర్వాదమని ఊరు వాడ మన ప్రభువుని స్తుతించబోతున్నారు. దేశం యావత్తు ప్రభువుని స్తుతించబోతున్నారు. ఆమేన్. గట్టిగా గట్టిగా ఆమేన్. ఎప్పుడైతే ఈ లాజరు సమాధిలోంచి లేచాడో చుట్టూ ఉన్న వారందరూ ప్రభువుని నమ్ముకున్నారు. తద్వారా అందరూ దేవుని మహింపరిచారు. ఈరోజు నిన్ను నీ ఏ పరిస్థితిలో సమాధి చేయబడిన అకృంగదీసిన పరిస్థితులు ఉన్నాయో, అది పాపమా, వ్యాధుల, దరిద్రమా, కుటుంబంలో కలతల, ఆస్తులు గొడవల, కోర్టు కేసుల, వాటన్నిటి నుంచి విడిపించి ఆ కట్లు తింపేయాలని కోరుకుంటున్నారు. ఎంతమంది ఆ సమాధి రాయి పొర్లించినట్టుగా నీ హృదయం అనే తలుపు తెరుస్తారు? చేతులు చూపిస్తారా? అయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, అద్భుతాలు చేయువాడా, నజరేయుడా, నీ నామంలో ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ వర్తమానం విన్నారో, ప్రార్థించారో వారిని దర్శించు. లాజరు బయటికి రమ్మని పిలిచిన ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే లేవనెత్తబట్టాన్ని సిద్ధపడ్డారో ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థపరచండి, శాపము నుంచి విడిపించండి. ప్రతి శరీరములో ఉన్న ప్రతి వ్యాధిని బయటకు రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. టీబీ, షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, నాయనా ప్రతి వ్యాధిని, ఫైల్స్, ప్రతి వ్యాధిని, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, మైగ్రేన్ పెయిన్, ప్రతి వ్యాధిని యేసు నామములో ఇప్పుడు ప్రతి వ్యక్తిని విడిచి యేసు నామములో బయటికి వచ్చునుగాక. ఆమేన్. దయ్యపు శక్తులను, ప్రతి కుటుంబాన్ని, శాతపడి శక్తులను, ప్రతి వ్యక్తిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ఆమేన్. ఆమేన్. శరీరములో ఉన్న గడ్డలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. క్యాన్సర్, కంటల్, ట్యూమర్స్, యేసు నామములో బ్రెయిన్ ట్యూమర్స్, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యేసు నామములో ఇప్పుడు వాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. మీకు అద్భుతాలు చేయవాడా, ప్రతి బిడ్డను దర్శించు, ప్రతి బిడ్డను తాకండి. నెక్స్ట్ వీక్ వీళ్ళందరూ నాయన టెస్ట్ మని చెప్పాలా? యేసు నామములో ఆ వ్యాధులన్నిటిని ఇప్పుడే వేళ్లతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 సువర్ణ అనే చెల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి లాసుల్లో ఉండి, చెల్లి జాబును కోల్పోయి చాలా కాలంగా బాధల్లో ఉన్నారు. టీవీలో వాక్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రార్థన చేశాను. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చెప్పాను చెల్లితో, అమ్మ నీకు త్వరగా దేవుడు జాబ్ ఇస్తున్నాడు రా, నువ్వు ధైర్యంగా ఉండమన్నా. అన్న పలానా కంపెనీకి వెళ్తున్నానన్నా, మీరు ప్రేర్ చేయండి అని ప్రేర్ చేశాను. ఒక కంపెనీ 2 ఇంటర్వ్యూలు అయినా, నువ్వు ప్రేర్ చేయన్నాను. ప్రేర్ చేశాను. అమ్మా ఇంకా ప్రేర్ చేయటం కాదురా, ఆ జాబ్ నీదే, ధైర్యంగా ఉండమని. అవునమ్మా, ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారట ఈ వారంలో. గట్టిగా అన్నా ఇంకొక ఎండి ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తాడంట. ఆ ఎండి చేసాడమ్మా. ఏమిడి? మన ఎండి చేసేసాడమ్మా. ఆమె ఈరోజు ఇంత వచ్చే ముందు నాకు చెప్తుంది, చెల్లి ఆ జాబ్ నీదే అమ్మా అని చెప్పాను. సమాధుల నుంచి దేవుడు బయటికి తీస్తున్నారు, ఆర్థికమైన సమాధి. అవునా? ఎస్. గట్టిగా చెప్పడం కూడా దేవుడిని మహింపరుద్దాం. తన క్వాలిఫికేషన్ తగిన జాబు రావాలని, అందులో హైక్స్ ఉండాలని, ఇంక్రిమెంట్స్ ఉండాలని అతని కోరిక. గతంలో ఉన్న జాబ్ విషయంలో కొన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చి కొన్ని ఇబ్బందులు పడుతూ చాలా బాధలు అనిపించాడట. ఈరోజు నాతో చెప్తున్నాడు, అంకుల్ చాలా ఇబ్బందులో ఉన్నాను, ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను, కొంతకాలం జాబ్ చేశాను, ఇబ్బందులో ఉన్నాను, లాస్ట్ వీక్ మీతో ప్రేయర్ చేయించుకున్నాను, మీరు ప్రేయర్ చేయగానే ఒక మాట చెప్పారు,
ఏమన్నానా, ఈ జాబ్ నీకు వచ్చేస్తుంది, వెళ్ళు, నీకు అద్భుతం చేస్తున్నాడని. ఎప్పుడైతే మీరు ఆ మాట చెప్పారో ధైర్యంగా వెళ్ళిపోయానన్నా, విశ్వాసంతో చూశానన్నా, ఆ జాబ్ దేవుడు నాకు ఇచ్చేసాడన్నా. జస్ట్ నిన్ననే నేను జాయిన్ అయ్యండి కంపెనీలోని. అండ్ ఈరోజు ఈవినింగ్ నేను బిజినెస్ టూర్ వెళ్తున్నాను వైజాగ్, అక్కడ టెస్ట్ మార్కెటింగ్ చేయడం కోసం అని చెప్పి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కెరియర్ గ్రోత్ ఉన్న కంపెనీలోనే నేను జాయిన్ అయ్యాను. అండ్ నాకు ఫ్యూచర్ ఉంటుందని గట్టిగా నేను విశ్వసిస్తాను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. జంట నగరాల ప్రజలకు శుభవార్త. మా లేమన్స్ గాస్పెల్ ఫెలోషిప్ ఆరాధన జరుగు స్థలములు: కుకట్పల్లి వెళ్ళే హైవేలో ఎర్రగడ్డ క్రాస్ రోడ్స్ దగ్గర లిమ్రా ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారము 3 ఆరాధనలు జరుగును. మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, మా రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి, మా మూడవ ఆరాధన ఉదయం 11 గంటల నుండి. ఈ మూడవ ఆరాధనలో రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. మరియు మా 4వ ఆరాధన సాయంత్రం 5 గంటల నుండి పంజాగుట్ట ఎల్జిఎఫ్ చర్చ్లో. అడ్రస్: పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ఫ్లైఓవర్ దగ్గర స్టెపిన్ బేకరీ ప్రక్కన. మరియు మా 5వ ఆరాధన సాయంత్రం 7 గంటల నుండి జీడిమెట్ల సూరారం కాలనీ. అడ్రస్: సూరారం కాలనీ బస్ స్టాప్ దగ్గర. దేవుని ఆత్మచే నడిపింపబడే ప్రత్యేక వర్తమానములు విని మీ జీవితంలో మార్చుకొని దైవాశీర్వాదము పొందండి. దయ్యపు శక్తులచే పీడింపబడు వారి కొరకు మరియు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అనేకులు దయ్యపు శక్తుల నుండి విడుదల పొందుతున్నారు, భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థత పొందుతున్నారు. మొదట 300 సభ్యులతో పంజాగుట్ట ఎల్జిఎఫ్ చర్చ్లో ఆరాధన జరిగించాము. అక్కడ స్థలము చాలక 2012 ఆగస్టు మాసంలో లిమ్రా ఫంక్షన్ హాల్ ఎర్రగడ్డకు స్థలం మార్చబడటం జరిగింది. ఆయన చేసిన మహా అద్భుతాలను బట్టి, గొప్ప స్వస్థతలను బట్టి, ఈరోజు ఆయన మహాకృపను బట్టి 2000 సభ్యులకు పైగా వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? రండి, దేవుని ఆశీర్వాదం పొందండి. మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా అడ్రస్: లేమన్స్ గాస్పెల్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 8-3-502/1/B, ఫ్లాట్ నంబర్ G3, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, ఎల్లారెడ్డిగూడ, నియర్ అమీర్పేట్, హైదరాబాద్